అత్యున్నత సింహాసనముపై ఆసీనుడా, దేవదూతలు ఆరాధించు పరిశుద్ధుడా. యేసయ్యా నా నిలువెల్ల నిండియున్నావు, నా మనసార నీ సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసెదా, సాగిలపడి నమస్కారము చేసెదా. నా మనసార నీ సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసెదా, సాగిలపడి నమస్కారము చేసెదా. లూకా సువార్త 5వ అధ్యాయం 8వ వచనం చదువుకుందాం. షిమోను పేతురు అది చూచి యేసు మోకాళ్ళ ఎదుట సాగిలపడి, ప్రభువా నన్ను విడిచిపోము, నేను పాపాత్ముడనని చెప్పాను. 11వ వచనం కూడా చదువుకుందాం. వారు దోణలను దరికి చేర్చి సమస్తమును విడిచిపెట్టి ఆయనను వెంబడించారు. మనము ఈ యొక్క 5వ అధ్యాయంలో 1వ వచనం నుంచి 11వ వచనం వరకు మనం గమనించి చూస్తే ఇద్దరు వ్యక్తుల యొక్క సంభాషణ మనకు కనిపిస్తూ, ప్రభు అయిన యేసు, భక్తుడైనటువంటి పేతురు, వారిద్దరి యొక్క సంభాషణ మనకు కనిపిస్తుంది. ప్రభు అయిన యేసు యొక్క సర్వాధిపత్యం, సర్వాధికారం మనము గమనించగలుగుతూ ఉన్నాము. పేతురు యొక్క విధేయత, పేతురు ప్రభువుతో మాట్లాడిన మాటలు మనము గమనించగలుగుతూ ఉన్నాము. ఇందులో విశేషంగా మనకు కనిపిస్తున్న వచనం ఏంటంటే 8వ వచనం. 8వ వచనంలో షిమోను పేతురు ప్రభువుతో మాట్లాడిన మాట మనం గమనిస్తే మనకు ఆశ్చర్యాన్ని కలిగిస్తూ ఉంది. మొట్టమొదట ప్రభు మోకాళ్ళ ఎదుట సాగిల పడిపోయాడు. ప్రభు మోకాళ్ళ ఎదుట ఎందుకు సాగిలపడ్డాడు? ఎందుకు ప్రభువుని నన్ను విడిచిపోము అని అంటూ ఉన్నాడు? ఎందుకు నేను పాపాత్ముడను అని తను తాను ఒప్పుకుంటూ ఉన్నాడంటే అది చూశాడు. ఏం చూశాడు? దేవుని యొక్క లేదా ప్రభువు యొక్క గొప్పతనమును, ప్రభు యొక్క సర్వాధికారమును పేతురు గమనించగలిగాడు. ఈ కొద్దిపాటి సమయం పేతురు ప్రభువు కలిసి సంభాషించినట్లుగా మనం చూడగలుగుతూ, మనము ఈ వాక్య భాగంలోనికి వెళ్ళి చూస్తే
పేతురు, యోహాను, యాకోబు, వారితో ఉన్న పాలివారు వీరంతా కలిసి చేపలు పట్టడానికి వెళ్ళారు. అది రాత్రికాల సమయం. ఏ జాలరైనా రాత్రికాల సమయంలోనే వారి వలలు వేసి చేపలు పట్టడానికి ప్రయత్నం చేస్తారు. అయితే ఆ దినం, ఆ రాత్రి వారికి ఏమీ దొరకలేదు. వారికి నిరాశ ఎదురైంది. నిరాశగా బయటకు వచ్చి ఒడ్డుకొచ్చి వారి వలలు బాగు చేసుకుంటూ ఉన్నారు. ఇందులో ప్రభు అయిన యేసు బోధిస్తూ ఉన్నారు. అనేక మంది జన సమూహంలో ఆయన మీద పడుతూ ఉన్నారు. ఆయన నిలవబడ్డానికి స్థలం లేనందున అక్కడ 2 దోణులు చూశారు. అందులో సీమోనుదైన పేతురు దోణె ఎక్కి కొద్దిగా నడిపించమన్నారు. మనం అది చూడగలుగుతూ ఉన్నాం కదా. దరి నుండి కొంచెము త్రోయమని అతని అడిగి కూర్చుండి దోణిలో నుండి జన సమూహములకు బోధించుచుండెను అన్నమాట మనము గమనించవచ్చు. జన సమూహములకు మొదట ఆయన బోధించాడు. ఆయన ఏం బోధించారో ఇక్కడ వ్రాయబడలేదు. ఆయన ఎలాంటి పదజాలాన్ని ఉపయోగించాడో కూడా వ్రాయబడలేదు. ఆయన వారిని ఏ రీతిగా ప్రోత్సహించాడో, ఏ మాటలతో హెచ్చరించాడో కూడా వ్రాయబడలేదు. కానీ ప్రభువైన యేసు ఎప్పుడు మాట్లాడినా మానవుని యొక్క ఆత్మ ప్రయోజనము నిమిత్తమే ఆయన మాటలు మాట్లాడతాడు అన్నది మాత్రం వాక్య సత్యం. ఆయన నిత్య జీవము కొరకు, రాజ్యము కొరకు, పరలోక రాజ్యము కొరకు మాత్రమే మనిషి సరైనటువంటి జీవన క్రమంలోనికి నడిపింపబడాలి అన్నటువంటి మాటలనే ఆయన మాట్లాడతాడు. అందులో ఎలాంటి సందేహం లేదు. పేతురు తన దోణుల నుండి ప్రభు అయిన యేసు బోధిస్తున్నటువంటి బోధను తీక్షణంగా విన్నాడు. వింటూ ఉండగా తన్ను తాను చూసుకోవడం, పరిశీలించుకోవడం ప్రారంభించాడు. దాని తరువాత బోధ చాలించారు. ఆయన జనసమూహం వెళ్ళిపోయారు. పేతురుతో ప్రభువు మాట్లాడుతూ ఉన్నారు. పేతురుతో ప్రభువు మాట్లాడిన మాట ఏంటంటే, ఈ దోణి లోతుకు నడిపించు, చేపల పట్టుటకు మీ వలలు వేయుడని మాట్లాడుతూ ఉన్నారు. జనసమూహములకు బోధించిన తరువాత ఆయన ఏ దోణిలోనైతే ఆయన కూర్చొని బోధించారో, నిలబడి బోధించారో, ఆ వ్యక్తి యొక్క అవసరతను గురించి ప్రభు చూడడం గమనించగలుగుతాం. కొద్దిగా లోతుకు నడిపించమంటూ ఉన్నాడు. చేపలు పట్టడానికి లోతుకు వెళ్ళాలి అన్నది ప్రభు యొక్క ఉద్దేశం. సిమోను పేతురు ప్రభువుతో మాట్లాడుతూ ఉన్నాడు. ఏలినవాడా, రాత్రి అంతయు మేము ప్రయాసపడుతుంది గాని మాకేమీ దొరకలేదు. ఏలినవాడా, రాత్రి అంతయు మేము ప్రయాసపడుతుంది గాని మాకేమీ దొరకలేదు. అయినను నీ మాట చెప్పున నేను వలలు వేతును అని మాట్లాడుతూ ప్రయాసపడ్డాము, ప్రయత్నం చేశాము, ఏమీ దొరకలేదు. కానీ నీ మాట చొప్పున మేము వలలు వేస్తాము. ప్రభు మాట మీద పేతురుకున్నటువంటి గౌరవాన్ని, ప్రభువుకి పేదరిచ్చినటువంటి విలువను మనం ఇక్కడ గమనించగలుగుతూ ఉన్నాం. అది ప్రాముఖ్యమైనటువంటి మాట. ఈ సందర్భాన్ని బట్టి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, మన ఆత్మీయ జీవితంలో ప్రభువుకి ఆ విధమైనటువంటి విలువను ఇస్తూ ఉన్నాము. నేను ప్రయాసపడుతూ ఉన్నాను కానీ ప్రభువా, నాకేమీ లభించడం లేదు, మీరు నాతో మాట్లాడండి, మీ మాట చొప్పున నేను జీవిస్తాను అన్నటువంటి ఆత్మీయ అనుభవాలు మనలో ఉన్నాయా అన్నది మనం గమనించుకోవాలి. వారు అలాగూ వారి యొక్క వలలు వేశారు.
విస్తారమైనటువంటి చేపలు వారికి పడ్డాయి. మొదట వారు దోణి నింపుకున్నారు. వారు పాలివారైనటువంటి కొంతమందిని పిలిచారు, ఆ దోణి కూడా నింపుకున్నారు. వారు ఎన్నడూ కని విని ఎరగని రీతిలో దోణిలు మునిగిపోయేంతగా, పొరలు పిగిలిపోయేంతగా అక్కడ చేపలు పట్టినట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. ఇది ఎలా సాధ్యమైంది? రాత్రికాల సమయంలోనే చేపలు దొరకాలే, ఉదయం ఎట్లా సాధ్యం? ఇదంతా పేతురు గమనిస్తూనే ఉన్నాడు. ప్రభువు తన దోణిలోనికి ఎక్కి బోధించినప్పటి నుండి పేతురు ప్రభువుని గమనిస్తూనే ఉన్నాడు, తీక్షణంగా గమనిస్తూనే ఉన్నాడు. చివరికి తనకు అర్థమైంది, ఈయన సాధారణమైన వాడు కాడు అని అర్థమైంది. కనుక మోకాళ్ళ ఎదుట సాగిలి పడిపోయాడు. రెండవ మాట, ప్రభువా నన్ను విడిచిపోము అని అన్నాడు. మూడవది, నేను పాపాత్ములను అని చెబుతూ ఉన్నాడు. ప్రభు యొక్క ముఖ స్వరూప్యంలో పేతురు గమనించింది ఏంటంటే, నేను పాపాత్ములను అని గమనించాడు. ఆ ప్రభువుతో ఆ దోణిలో తను గడిపే అనుభవం బట్టి పేతుడు తను తాను చూసుకున్నాడు, నేను పాపాత్ముడు, ఈయన పరిశుద్ధుడు, ఈయన మహాదేవుడు అని గమనించగలిగాడు. కనుకనే ఆయన మోకాల ఎదుటి సాగిలి పడిపోయాడు. ప్రభువా నన్ను విడిచిపోము అని అంటూ ఉన్నాడు. ఏలినవాడా అని మొదట అన్నాడు. రెండవదిగా ప్రభువా నన్ను విడిచిపోము అని అంటూ ఉన్నాడు. ఎందుకని? నేను పాపాత్ముడను, నాలో పాపం ఉంది అని. ప్రతి మనిషి పాపియే, ప్రతి మనిషి పాపి. మనం జాగ్రత్తగా గమనించినట్లయితే ఈ భూమి మీద పాపం లేకుండా, పాపము చేయకుండా ఎవరున్నారు అని ఈ చరిత్రని అడిగి చూస్తే ఒకే ఒక వ్యక్తిని చూపిస్తుంది. ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన మాత్రమే పాపం లేనివాడు, మిగతా వారంతా పాపులే. ఆయన మాత్రమే పరిశుద్ధుడు, ఆయన మాత్రమే నీతిమంతుడు, ఆయన మాత్రమే నిర్దోషి, ఆయన మాత్రమే నిష్కలంకుడు అని దేవుని వాక్యం రాయబడి. గనుక పేతురు తను తాను చూసుకున్నాడు. తరువాతే మనం చదివాం కదా 11వ వచనంలో, ఆయనను వెంబడించాడు. మొదట నిన్ను నువ్వు తెలుసుకో, నీవంటే ఏంటో గమనించు. మనిషి ప్రతి ఒక్కరు ఇది గమనించుకోవాలి. నేనెవరు, నేను ఎక్కడి నుంచి వచ్చాను, నా జీవితం ఏంటి, నేను ఇక్కడ ఎందుకు జీవిస్తూ ఉన్నాను, కొంతకాలం ఉండి ఎందుకు మరణిస్తూ ఉన్నాను, తరువాత నేను ఎక్కడికి వెళ్తూ ఉన్నాను, అసలు ఏంటి ఈ భూమి మీద నాకు ఉన్నటువంటి అవసరత అని ఈనాడైనా నిన్ను నువ్వు గమనించుకోవడానికి ప్రయత్నం చేసావా? ఎంత సంపాదించినా, ఎంత తిన్నా తృప్తి లేదే. ఎన్ని సమకూర్చుకున్నా, ఎన్ని వాహనాలను సంపాదించుకున్నా తృప్తి లేదే. ఎంత విలాసవంతమైనటువంటి జీవితాన్ని జీవించినా తృప్తి లేదే. ఏంటి నాలో ఉన్నటువంటి ఈ కొరత అని నిన్ను నువ్వు ఎప్పుడైనా తెలుసుకోవడానికి ప్రయత్నం చేసావా? కేవలం ఏదో ఈ భూమి మీద పుట్టాను, మరలా నేను చనిపోతాను అన్నట్లుగానే భావిస్తూ ఉన్నావా? ఈ భూమి మీద పుట్టడానికి నీవు కారకుడు కాదు. నీవు అనుకుంటేనే ఈ భూమి మీదకి నీవు రాలేదు.
లేదా నీ తల్లిదండ్రులు అనుకుంటే నువ్వు ఈ భూమి మీదకి రాలేదు. నువ్వు ఈ భూమి మీద జన్మించడానికి, నువ్వు జీవము కలిగి ఉండడానికి ఒకే ఒక వ్యక్తి కారణం. ఆయనే సర్వోన్నతుడైనటువంటి దేవుడు. దేవుని ప్రమేయం లేకుండా ఈ భూమి మీద నువ్వు జన్మించలేదు. నువ్వు జన్మిస్తాను అని నువ్వు జన్మించలేదు. ఈ భూమి మీద పుట్టలేదు. నీ తల్లిదండ్రులు అనుకుంటే నీవు పుట్టలేదు. నిన్ను ఈ భూమి మీద పుట్టించడానికి దేవుడు నీ తల్లిదండ్రులను వాడుకున్నాడు, అంతే. ఇప్పుడు నువ్వు జీవిస్తూ ఉండగా నీ జీవితం ఏంటో ఒక్కసారి గమనించుకోవాలి. నేను ఎక్కడి నుంచి వచ్చాను, ఎందుకు ఇక్కడ పుట్టాను, నా జీవితం ఏంటి, నేను ఏం చేస్తే నా జీవితానికి సార్థకత అన్నది ఒకసారి గమనించుకోవాలి. ఒకసారి ప్రభువైన యేసు వైపు చూడు. ఒకసారి ప్రభువైన యేసు మాటలు విను. ఒకసారి ప్రభువైన యేసును నీ హృదయం అనే దోణిలోనికి స్వీకరించు. ఆయన నిన్ను లోతుకు నడిపిస్తాడు. నడిపించినప్పుడు నీకు అర్థమవుతుంది, అయ్యో నేను ఎంత దౌర్భాగ్యుడనో, నేను ఎంత పాపాత్ముడనో అని. నిన్ను నువ్వు తెలుసుకోవడానికి ఆయన సహాయం కావాలి. ఆయనను తెలుసుకోవడానికి కూడా ఆయన సహాయం కావాలి. గమనించారా? కనుక ఈ భూమి మీద ప్రతి వ్యక్తి తెలుసుకోవాలి, తనను తాను తెలుసుకోవాలి. ఏం తెలుసుకోవాలంటే, అయ్యో నేను పాపాత్ముడను, ఆయన పరిశుద్ధుడు. నా ఆత్మకు దేవుడు కావాలి. ఆ దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తే. నన్ను నడిపించడానికి, నన్ను బలపరచడానికి, నన్ను ఆదరించడానికి ఆయనే సరిపోయినటువంటి వాడు అని నువ్వు ఎప్పుడైతే అంగీకరించగలుగుతావో, నిన్ను నువ్వు ఎప్పుడైతే గమనించగలుగుతావో, రెండవదిగా ఆయనను వెంబడించడం. క్రైస్తవులైనా క్రైస్తవేతరులైనా మనిషిగా ఈ భూమి మీద పుట్టింది ఖాయమైతే జాగ్రత్తగా నువ్వు గమనించాల్సినటువంటి ఒక విషయం ఉంది. అదేంటంటే, ప్రభు మోకాళ్ళ ఎదుట సాగిలపడి నీ యొక్క హృదయం అంతా ప్రభు యొక్క సన్నిధిలో కుమ్మరించి, అయ్యో నేను పాపాత్ముడను అని హృదయపూర్వకంగా ఒప్పుకుంటే ప్రభువు నీతో ఒక మాట మాట్లాడతాడు. ప్రభువు నీకు ఒక బాధ్యతను అప్పగిస్తాడు. అంతవరకు వారు చేపలు పట్టుకుంటూ జీవించేవారు కదా. చేపలు మనుషుల యొక్క ఆహారం. మనుషులు భౌతికంగా బలంగా ఆరోగ్యంగా ఉండడానికి మంచి పోషకాలు ఉన్నటువంటి ఒక ఆహారమే చేపలు. మనుషుల్ని ఎంతగానో అవి శారీరకంగా బలపరుస్తాయి, తృప్తిపరుస్తాయి. ఇప్పుడు ప్రభు ఏమంటూ ఉన్నారు వాళ్ళతో, చూడండి, ఇప్పటి నుండి నీవు మనుష్యులను పట్టువాడవై ఉందువు అని సీమోనుతో చెప్తూ ఉన్నాడు. ఇంతవరకు నువ్వు చేపలు పడ్డావు, అది మనుష్యునికి ఆహారముగా మార్చబడి అది వారిని బలపరిచింది, అది వారిని జీవింపజేసింది. ఇప్పుడు నువ్వు మనుషులను పట్టే జాలరువి అని చెప్తూ ఉన్నాడు. ఇప్పుడు మనుషులకు భౌతిక సంబంధమైనటువంటి ఆహారాన్ని పేతురు సిద్ధపరుస్తూ ఉండేవాడు. అది తిని వారు తృప్తి చెందేవారు, జీవించేవారు. ఇప్పుడు ప్రభు అయిన యేసు కోరిక ఏంటంటే, ఆత్మ సంబంధమైన ఆహారం వారికి వారు తృప్తి చెందుతారు, వారు నిత్య జీవానికి వెళ్తారు అన్నది ప్రభు యొక్క ఉద్దేశం. ఏదైనా ఆహారమే. నువ్వు మనుషులను పడతావు అని అంటే, పేతురు మనుషులను ఎలాగూ పట్టగలుగుతాడు? ఏ వల వేస్తాడు? దేవుని వాక్యం అనే వల వేసి, దేవుని యొక్క రాజ్య సువార్త అనే వల వేసి,
అనేక మందిని ప్రభు వైపు తిప్పాలి, అనేక మనుషులను పట్టుకోవాలి అన్నది ప్రభు అయిన యేసు యొక్క ఉద్దేశం. మనం గమనించినట్లయితే ఆ మాటకు లోబడి, ఆ మాటకు కట్టుబడి పేతురు ప్రభువుని వెంబడించినట్లుగా మనం చూడగలుగుతున్నాం. జాగ్రత్తగా మనం గమనిస్తే పేతురు తనను తాను తెలుసుకున్నాడు, తరువాతే ప్రభువుని వెంబడించాడు. మనలో కూడా అదే అనుభవం ఉండాలి. ఆయన ముఖ స్వారూప్యంలో మనల్ని మనం తెలుసుకుందాం, హృదయపూర్వకంగా తెలుసుకుందాం, తరువాతే ప్రభువుని వెంబడిద్దాం. ఈ దినాల్లో ఉన్నటువంటి గొప్ప సమస్య ఏంటంటే, నీవేంటో నీకు అర్థం కావడం లేదు, నీ ఆలోచన ఏంటో నీకు అర్థం కావడం లేదు, అది సంఘానికి క్షేమమా కాదన్నది కూడా నీకు అర్థం కావడం లేదు. కానీ ప్రభువును మాత్రం వెంబడించేస్తూ ఉన్నావు. అది సరైనటువంటి విధానం కాదు. వారు సమస్తమును విడిచిపెట్టి ప్రభువును వెంబడించారు, సమస్తాన్ని విడిచిపెట్టారు. వారు ఏదైతే సంపదను సంపాదించారో అది వారి పాలి వారికి అప్పగించి ప్రభువుని వెంబడించినట్లుగా మనం గమనించగలుగుతాం. ప్రభువును వెంబడించాలి. ప్రభువు పిలిచినప్పుడు మత్తయి సువార్తలో మనం చూడగలుగుతాం. పేతురు తన సహోదరుడైనటువంటి అంద్రేయ ప్రభువును వెంబడించారు. తమ వలలను సమస్తమును విడిచిపెట్టి వెంబడించారు. అలా నడుచుకుంటూ వస్తూ ఉన్నప్పుడు యోహాను యాకోబును చూసి ప్రభువు వెంబడించమన్నారు. వెంబడించమన్నప్పుడు తన తండ్రిని, ధోనిను, సమస్తాన్ని విడిచిపెట్టి వెంబడించాలి. ప్రభువును వెంబడించాలి అంటే మనకి ఏమర్థం అవుతుందంటే, మనం కలిగి ఉన్నది ఏదో దాన్ని విడిచిపెట్టాలి అని. అన్నిటినీ విడిచిపెట్టాలి. అన్నిటినీ విడిచిపెట్టి ఏదో బైబిల్ పట్టుకొని ఊరకనే తిరగాలి అనేది కాదు దేవుని యొక్క ఉద్దేశం. ఈ లోకంలో భౌతిక సంబంధమైన జీవితం గౌరవంగానే నువ్వు జీవిస్తూ, నీ పనిపాట్లేవో నువ్వు చేసుకుంటూ, నీ వ్యాపారం మీద నువ్వు చేసుకుంటూ, నీ ఉద్యోగం మీద నువ్వు చేసుకుంటూ ఆయన సువార్త ప్రకటించాలి, ఆయనను వెంబడించాలి అన్నది దేవుని యొక్క ఉద్దేశం. నీ కార్యం నువ్వు సమృద్ధిగా చేసుకుంటావు, కానీ ఆయన యొక్క కార్యాన్ని మాత్రం విచ్చలవిడిగా విడిచిపెడతావు. ఇది ఎక్కడ న్యాయం? ఇది అన్నీ అనుగ్రహిస్తున్నటువంటి దేవుణ్ణి నువ్వు వెంబడించడానికి ఎందుకంత కష్టపడిపోతూ ఉన్నావు? ఎందుకంత ఇబ్బంది పడిపోతూ ఉన్నావు? మనకు ప్రియులారా గమనించుకోవాలి. ముందు మనల్ని మనం తెలుసుకుందాం. మన ఆత్మీయత ఏంటో, మన యొక్క జీవితం ఏంటో మనం తెలుసుకుందాం. తరువాతే ప్రభువును వెంబడిద్దాం. మొదట ఆయన మాటలు మనం విందాం. ఆయన మన దోణిలో, మన హృదయం అనే దోణిలో ఉన్నప్పుడు మనం లోతుకు వెళదాం. ఎంత లోతుకు మనం వెళ్ళగలిగితే అన్ని చేపలు పట్టడానికి దేవుడు అవకాశం ఇస్తాడు. ఒక సేవకుడిగా, ఒక విశ్వాసిగా, ఒక దేవుని ఎరగని వాడిగా నీవుంటే గమనించు. సేవకుడిగా ఉన్నావా? నీ దోణి లోతుకి నడిపించి విస్తారమైన చేపలు పట్ట. సేవకుడైనా విశ్వాస అయినా ఒకే ఒకటి గమనించుకోవాలి. ముందు తను తాను గమనించుకోవాలి. ఆయన ముఖ స్వారూప్యంలో నిన్ను నువ్వు పరిశీలించుకోవాలి. ఆయన మోకాలు ఎదుటి సాగిలపడి నీ జీవితం ఏదో ఆయన ఎదుట ఒప్పుకోవాలి. తరువాతే ఆయనను వెంబడించాలి. నువ్వు ఇంకా దేవుని నమ్మలేదా? నిన్ను నువ్వు తెలుసుకో. నువ్వేమై ఉన్నావో నువ్వు తెలుసుకో. ఎందుకు ఈ భూమి మీద పుట్టావో, ఎందుకు దేవుణ్ణి నీ భూమి మీదకి రప్పించాడో, ఏ కార్యము సఫలం చేయడానికి నువ్వు తెలుసుకో. నువ్వు అనుకుంటే ఇక్కడ పుట్టలేదు. నీ తల్లిదండ్రులు, కేవలం నీ తల్లిదండ్రుల వల్ల నువ్వు పుట్టలేదు. నీ ప్రమేయం లేకుండా, నీ తల్లిదండ్రుల యొక్క ప్రమేయం లేకుండా, నిన్ను అడగకుండానే దేవుడు ఈ భూమి మీదకి నిన్ను రప్పించాడు, జన్మింపజేశాడు. కారణం నువ్వు యథార్థముగా, నీతిగా, దేవుని కలిగి, దేవుని ఆరాధిస్తూ
జీవించాలన్నది దేవుని యొక్క ఉద్దేశం. కనుక అలాగూ మనము జీవిద్దాం. ప్రభువుని కలిగి ఉన్నటువంటి మనము అన్నీ విడిచిపెట్టి శరీర కోరికలన్నీ త్యజించి సజీవ యాగముగా మనల్ని మనం సమర్పించుకొని ప్రభు అయిన యేసును వెంబడించడానికి ప్రభు సహాయం చేయగా ప్రార్థన చేద్దాం. మహోన్నతుడైన తండ్రి, కృప కలిగిన దేవా, మీ గొప్ప ఘనమైన శ్రేష్ఠ నామమును బట్టి స్తోత్రాలు. ఇదిగో మాతో మాట్లాడినందుకు స్తోత్రం. మేమేమై ఉన్నాము దానిని తెలుసుకుని ప్రభువా మీ వైపు చూస్తూ మిమ్మల్ని వెంబడించడానికి మీరు మాకు సహాయం చేయండి దేవా. మిమ్మల్ని వెంబడించే క్రమంలో నాయనా మేము మా శరీర కార్యములను త్యజించి విడిచిపెట్టి దేవా మమ్మల్ని మేము స్పష్టంగా గమనించుకొని మిమ్మల్ని వెంబడించడానికి సహాయం చేయండి. మిమ్మల్ని వెంబడించి ఈ రాజ్య వ్యాప్తి కొరకు జీవించడానికి కృప చూపించండి ప్రభువా. మనుషులను పట్టేవారిగా అనేక మందికి మీ సన్నిధికి నడిపించేవారిగా బలపరచుమని ప్రతి ఒక్క సేవకుడిని, ప్రతి ఒక్క విశ్వాసిని అయినా ప్రతి ఒక్క మనుషుడిని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. ముందు తనను తాను తెలుసుకుని తర్వాతే మిమ్మల్ని వెంబడించే క్రమంలోనికి ప్రతి ఒక్కరిని నడిపించమని సహాయం చేయండి. అప్పుడే గొప్ప కార్యములు చూస్తారని మీరు ఇచ్చిన వాక్యమును బట్టి స్తోత్రం చెల్లిస్తాం. ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున స్తోత్రం చెల్లించి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.